అండ్ రాహుల్ ద్రవిడ్తో ఎలాంటి అనుబంధం ఉండేది మీకు? మాకు రాహుల్ ద్రవిడ్ సార్ ఎన్సీఏకి ఉండేవాళ్ళు. ఎన్సీఏలో మాకు క్యాంప్ జరిగింది, 12-15 డేస్ క్యాంప్ జరిగింది. వీళ్ళు చెప్పేవాళ్ళు, బ్యాటింగ్ అన్ని చూసేవాళ్ళు, ఇలా నోట్ చేసుకునేవాళ్ళు. ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్కి ఏంటి ఎవరున్నారు అని నోట్ చేసుకునేవాళ్ళు. చెప్పేవాళ్ళు మేము ఇలా టీంలాగా ఉండండి, అందరికీ చెప్పేవాళ్ళు ఇలా టీంలాగా ఉండండి, చిన్న ఎర్రర్స్ వస్తాయి, కానీ బాగా రిసీవ్ చేసుకున్నారు మేము. అంటే మన తెలుగు ఆటగాళ్ళు కూడా ఉన్నారు కదా, సో ఇప్పుడు వాళ్ళు ఎన్సీఏకి వెళ్ళిపోయారు కదా, సో వాళ్ళ గురించి ఏం చెప్తావు? కేఎస్ భరత్ అన్న, ఇంకా అమ్మట్రాయ్ అన్న, వీళ్ళందరూ నాకు చిన్న సపోర్ట్ చేశారు నాకు ఫస్ట్ నుంచి. నేను కేఎస్ భరత్ అన్నతో ఏదున్నా కానీ అన్నతో, ఇప్పుడు నాకు ఏమైనా కాంట్రాక్ట్ వచ్చినా అన్నతోనే షేర్ చేసామని ఫస్ట్. అన్న ఎక్కడ ఉన్నా కానీ, బిజీ ఉన్నా కానీ, అరే ఇప్పుడు ఒక 2 minutes ఇవ్వరా టైం అని చెప్పి 2 minutes ఆగి మళ్ళీ నా అన్న చేసేవాళ్ళు. అసలు అంత రేంజ్ ఆడిన తర్వాత, ఐపీఎల్ ఆడిన తర్వాత కూడా అన్న నాకు ఒక డౌన్ టు ఎర్త్ ఉండేవాడు అన్న. అసలు గ్రేట్. రషీద్, నీ కోరికలు ఏమైనా ఉన్నాయా? సీనియర్ ఇండియా వరల్డ్ కప్ ఆడదామని నా కోరిక. ఫస్ట్ నా కోరిక అయితే డేస్ మ్యాచ్ డెబ్యూ చేయాలని, నా ఇండియా జెర్సీ వేసుకొని టెస్ట్ మ్యాచ్లో డెబ్యూ చేద్దామని, అది నా ఫస్ట్ గోల్. అది మీరు అనుకున్నట్టు అదే నాకు ఇంకా